ప్రేమించి మీ మధ్య చూపించిన విధానాన్ని బట్టి వారికి వారి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారండి? ఎవరన్నారమ్మా? ఎలా బాగున్నారట? దేవుని దైవాలు బాగున్నాడు. మనం అయితే బాగోలేము. ఎవరి దయ ఉండాలి? దేవుని దయ ఉండాలి. దేవుని దయ వల్ల క్షేమంగా ఉన్నాం కాబట్టి ఈ రోజున మళ్ళా ఈ సంవత్సరం యథావిధిగా మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ సంఘం తమ్ముడు గారి యొక్క ప్రోత్సాహం ఏర్పాటు చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు నిజంగా దండిలో మనం కరోనా వల్ల ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరగలేదు. మీరు ఎలా ఆరాధన కూడుకున్నారో నాకు తెలియదు, కానీ ఆరాధన కూడా ఇబ్బంది ఏర్పడ్డది. సంఘ సంబంధమైన కార్యక్రమాలకు ఇబ్బంది ఏర్పడ్డది. కానీ దేవుడు మహోన్నతుడు, ఆయన మరొకసారి ఈ గొప్ప భాగ్యాన్ని మన జీవితంలో కలిగించాడు. ఏమిచ్చినా మనకి ఆయన రుణాన్ని తీర్చలేము. కనుక మరలా ఈ 3 దినాలు ఈ పులిమేరులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం ఇలా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి రావడం చాలా సంతోషం. కొద్దిసేపు దేవుని యొక్క వర్తమానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక లేఖన భాగం చదివారు నిర్గమాకాండం, మరొక లేఖన భాగాన్ని చదువుదాం. లేవియాకాండం 10వ అధ్యాయము. లేవియాకాండం 10వ అధ్యాయం నేనే చదువుతాను. లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు నేను చదువుతాను. చూడండి, పాత నిబంధన గ్రంథంలో 88వ పేజీ. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపాత్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. విశ్రాంతి కొరకు కాదు, అయితే చదవబడినటువంటి లేఖపాలంలో ఒక పదం విశ్రాంతి కొరకు కాదు అంటారు. ఇంకా ఏమ్మా సన్నిధి అనేటువంటి పదం 2వ వచనం యెహోవా సన్నిధి నుండి, మొదటి వచనం చివరి భాగం ఆయన సన్నిధికి తేగ. అలాగే 2వ వచనం చివరి భాగం యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఆయన సన్నిధి అనేటువంటి మాట లేకపోతే దేవుని సన్నిధి అనేటువంటి మాట వ్రాయబడింది. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, ప్రజెంట్ అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏంటి చెప్పాలి? నాకు సరిగ్గా చెప్పాలి. దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎక్కడున్నామండి? దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు ఉన్నాడా? దేవుని సన్నిధిలో ఉన్నాం. సరే, దేవుని సన్నిధి ఇక్కడే ఉంటారా ఎక్కడన్నా ఉంటారా? నువ్వు ఎక్కడికి వెళ్ళా కానీ ప్రస్తుతం మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా అవసరం అయినప్పుడు ఆ స్థలాన్ని గురించి, ఆ ప్రదేశాన్ని గురించి కొంచెం ఎంక్వైరీ చేసుకుంటాం. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో బాగా చూస్తారు, ఏ డాక్టర్ గారు బాగా చూస్తారని తెలుసుకొని వెళ్తాం. నాకు అలవాటున్న హాస్పిటల్ అయితే మేము వెళ్ళిపోతాం.
కానీ తెలియనప్పుడు ఏం చేస్తామండి, పలానా ఊర్లో ఏ హాస్పిటల్లో బాగా చేస్తారు అని ఎంక్వైరీ చేసుకుని వెళ్తాం. మనం ఏదైనా సిటీకి వెళ్ళినప్పుడు భోజనం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తినేయం, ఏ హోటల్లో బాగుంటారు అంటే ఎంక్వైరీ చేస్తాం. ఆ పరిస్థితి, ఆ ప్రదేశం యొక్క విధానం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నాం? దేవుని సన్నిధానంలో. దేవుని సన్నిధి అసలు ఎలాంటిదండి అంటే మనం ఊహించడానికి సరిపోయేదా, సరిపోందా? మన ఊహకి అందనటువంటిదండి దేవుని సన్నిధి. మహోన్నతమైనటువంటిది దేవుని సన్నిధి. ఏదో మాటల్లో చెప్పేది మాత్రం కాదండి. ఒక హాస్పిటల్ లాగా, ఒక హోటల్ లాగా, ఒక ఊర్లాగా చెప్పేటువంటిది కాదు, మహోన్నతమైనది. అలాంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నామనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధి అంటే అసలు అర్థం ఏంటండి? దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటండి? నా ప్రశ్న అర్థం అవ్వలేదా? ఇల్లు ఉంది, ఇల్లులో కొన్ని భాగాలు ఉంటాయి. ఆ ఇంటిలో కొన్ని భాగాలు చెప్పండి. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇంట్లో కొన్ని భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే భాగాలు: బెడ్రూమ్, కిచెన్, హాలు, వెయిటింగ్ హాల్, ఇంకేంటి చెత్తంతా పడేసి ఏంటంటే ఉంటుందండి, ఏంటండి స్టోర్ రూమ్. ఇలా అంటే కొన్ని భాగాలు ఉంటాయి. అంటే ఇల్లు అంటే దానికి కొన్ని భాగాలు ఉంటాయి. అది దేవుని సన్నిధి అంటే ఏదో ప్రత్యేకత ఉంటారు. ఏంటండి అది? దేవుడుండే స్థలం అండి, దేవుడుండే స్థలం అండి, దేవుని నివాసం అండి, దేవుని సన్నిధి అండి, దేవుని ప్రస్తుతం ఉండే స్థానం అండి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ మనం నివసించినప్పుడు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా. ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి. ఏం చేయాలండి అంటే ఒళ్ళు దగ్గరెట్టుకోవాలంటే జాగ్రత్త. అంటే మనం చెప్తుంటాం కదా, ఒళ్ళు జాగ్రత్తలో అంటాం. అంటే జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే అంత గొప్పది, అంత మహోన్నతమైనటువంటిది. ఆ దేవుని సన్నిధి యొక్క ప్రశస్తత, గొప్పతనాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకునేటువంటి పాఠం ఈ రోజంతా దైవ సన్నిధి, లేకపోతే మీరు అన్నట్టు దేవుని సన్నిధి. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి లేకపోతే దైవ సన్నిధి. ఈ దేవుని సన్నిధి యొక్క ప్రశస్తత లేకపోతే గొప్పతనం ఏంటో ఒకసారి మనం కొన్ని సందర్భాలను ఆలోచన చేద్దాం. ఇందులో ఏ పాయింట్ ఏంటంటే దేవుని సన్నిధి యొక్క గొప్పతనం లేక ప్రశస్తత. దేవుని సన్నిధి యొక్క గొప్పతనం, ప్రశస్తత ఏంటో నాకు అర్థం అవ్వాలి. ఇప్పుడు అర్థమైనప్పుడు అక్కడ నేను ఎలా ఉండాలో అర్థమవుతారు, అక్కడ వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో అర్థమవుతారు, అక్కడ ఎలా మాట్లాడాలో అర్థమవుతారు, అక్కడ ఏం చేయాలో అర్థమవుతారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి, అది కలెక్టర్ ఆఫీస్ అని తెలిసి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామండి? ఆ కలెక్టర్ ఆఫీసులో ఉండవలసిన విధానంగానే ఉంటాం. అంటే అక్కడికి వెళ్ళేటువంటి స్థలం యొక్క గొప్పతనం మనకు అర్థం అవ్వాలి, ఆ స్థలం యొక్క విలువ ఏంటో అర్థం అవ్వాలి, ఆ స్థలం యొక్క విధానం ఏంటో అర్థం అవ్వాలి. దేవుని సన్నిధి ఎలాంటిది? ఒకటో పాయింట్ ఘనత, ప్రభావములతో నిండినది. దేవుని సన్నిధి ఎలాంటిదండి? ఘనత, ప్రభావములతో నిండినది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, 16వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నాను. 27వ వచనం 348వ పేజీ. ఘనత, ప్రభావములు
ఆయన సన్నిధిని ఉన్నది, బలమును సంతోషమును ఆయన యొక్క ఉన్నది, ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నారు. దేవుని సన్నిధి ఎలాంటిదన్నా ఘనత ప్రభావములతో నిండినది. ఇంగ్లీష్ బైబిల్లో గ్రేట్నెస్ అన్నాడు, హానర్ అన్నాడు, హానర్ గ్రేట్నెస్ అన్నాడు. అంటే దేవుని సన్నిధి ఘనత ప్రభావంతో నిండుకున్నటువంటిది, ఘనత ప్రభావంతో నిండుకున్నటువంటిది. ఇది సామాన్యమైనది కాదనమాట. నీ ఇల్లు లాంటిది కాదు, నువ్వు వెళ్ళే వేరే స్థానం లాంటిది కాదు. ఇక్కడ ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఇక్కడ ఏదో ఒక ఉన్నతమైన స్థితి ఉంది ఘనత ప్రభావాలతో. కాబట్టి ఇక్కడికి వచ్చే మనం ప్రవర్తించవలసిన విధానంలో చాలా జాగ్రత్త అవసరం. ఘనత ప్రభావములతో నిండుకున్నటువంటిది. ఆయన దగ్గర ఎలా ఉండాలి, ఆ సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన మహోన్నతుడు. ఆయన నామాన్ని ఉచ్చరించడానికే మనం సరిపోం. మన జ్ఞానం చాలదు, మన ఆలోచన చాలదు, మన తెలివి చాలదు. కనుక దేవుడి సన్నిధి ఇలాంటిది అని నాకు అర్థమైతే జాగ్రత్తగా వస్తాను, జాగ్రత్తగా ఉంటాను, జాగ్రత్తగా వింటాను. ఆయన సన్నిధి అంత గొప్పది. దైవ సన్నిధి ఘనతా ప్రభావంతో నిండుకున్నటువంటిదని దేవుడి వాక్యం చెప్తుంది. మహోన్నతుడు, అంతటి ఘనుడు, మహాగణుడు ఆయన. మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. అంటే ఆయన ఎలాంటి వాడో చెప్తూ మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 13వ వచనం లేదా 14వ వచనం చదువుదాం. 785వ పేజీ. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, వారు అర్పించే అర్పణల గురించి మాట్లాడుతూ, దేవుని చాలా ఏదో పట్టుకెళ్తే పట్టుకెళ్ళేం లేదు, ఇస్తే ఇచ్చేం లేదు, ఏదైతే లేవు లేదు, ఆయనే తీసుకుంటారులే అనే ఉద్దేశంతో వారు అర్పించిన అర్పణల గురించి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఆయన ఎంతటి ఘనుడో చెప్తున్నాడు, ఆయన ఎంతటి మహోన్నతుడో చెప్తున్నాడు. అంటే కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఒకవేళ నువ్వు పనిచేసే యజమాని దగ్గరికి నీకు ఇష్టం వచ్చింది పట్టుకెళ్తే ఆయన తీసుకుంటాడా? చూడండి, చదువుదాం. దేవుడు ఎంతటి ఘనుడో. ఎనిమిదవ వచనం. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన అది దోషం కాదా? గుడ్డిదానినైనను రోగం గలదానినైనా అర్పించిన దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా? అంటే ఒక అధికారి దగ్గరికి లేకపోతే ఒక యజమాని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో సామాన్యంగా వెళ్తావా? నీ అధికారిని మెప్పించడానికి ఒక పని మీద మనం వెళ్తాం. ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఒక ఆఫీసర్ దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన స్థితిని బట్టి మనం తీసుకెళ్లేది ఉండాలి. ఆయన స్థితిని బట్టి మనం తీసుకెళ్లేది ఉండాలి. ఏదో సామాన్యంగా తీసుకెళ్ళకూడదు, ఆయన స్థితిని బట్టి తీసుకెళ్తాం. అబ్బో ఆయనగా ఇలాంటిది నచ్చదండి, కొంచెం క్వాలిటీ ఉండాలండి, మంచిది ఉండాలి అని ఆ క్వాలిటీ తీసుకెళ్తాం. మరి దేవుడి సన్నిధి అంతకంటే క్వాలిటీ. అసలు దేవుడి సన్నిధికి క్వాలిటీ నువ్వు లెక్క కట్టలేవు, మనం లెక్క కట్టలేము ఆయన క్వాలిటీ. ఇక్కడ క్వాలిటీ లెక్క కట్టడానికి కొన్ని తూకాలు ఉన్నాయి, కానీ దేవుడి సన్నిధాన్ని లెక్క కట్టడానికి ఏ తూకాలు లేవు, ఏ కొలతలు లేవు. అంత గొప్పది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఘనమైన మహారాజుని, మీరేంటి నన్ను ఇంత తక్కువగా చూస్తున్నారు? జాగ్రత్తగా ఉండాలి. దేవుడి సన్నిధి ఘనతా ప్రభావాలతో నిండుకున్నటువంటిది. ఆయన ఘనపరిచే విధంగా, ఆయన మహిమపరిచే విధంగా నీ ప్రవర్తన, నీ జీవితం, నీ నడవడిక ఉండవలసిన అవసరం ఉంది. ఎక్కడండి? దేవుడి సన్నిధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరొక వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. 5:24.
చదువమ్మా. తన ఘనతను మహత్యమును మాకు చూపించాను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిని. దేవుడు నరులతో మాట్లాడినను వారు భక్తులని నేను తెలుసుకుంటున్నాను. మోషే చెప్తూ ఉన్నాడు, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించను. ఇశ్రాయేలు ప్రజలతో అంటే రెండవసారి ద్వితీయోపదేశం అంటే రెండోసారి ఉపదేశించబడింది. ముందు జరిగిపోయినటువంటి సంఘటనని, ముందు జరిగిపోయిన సందర్భాన్ని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు బోధించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా వారి జీవిత నడవడిక మారలేదు. కాబట్టి అలాంటి వారికి మోషే మరొకసారి చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రోత్సాహంతో దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు తన ఘనతని తన మహత్యాన్ని మాకు చూపించాడు. అగ్ని మధ్య నుండి ఆయన మాతో మాట్లాడాడు. ఇందాక సహోదరులు చదివాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం. పొద కాలిపోతుంది, అందులోనూ స్వరం వినబడుతుంది. మోషేకి ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ ఉన్నటువంటి మంట వస్తుంది తప్ప అక్కడ ఉన్నటువంటి పొద కారటం లేదు. ఏంటి వింత, ఏంటి విచిత్రం? ఆ అగ్ని మధ్య నుంచి మాట్లాడాడు దేవుడు, మాతో మాట్లాడాడు. ఆయన మహత్యాన్ని చూపించాడు, ఆయన ఘనతను చూపించాడు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. కనుక దేవుని సన్నిధి ఘనతా ప్రభావములతో నిండుకున్నటువంటిది, ఘనతా ప్రభావములతో నిండుకున్నటువంటిది అనేది మనకు అర్థం అవ్వాలి. ఈ రోజున బాప్తిసం పొందాం, ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రార్థనకు వెళ్తున్నాం, ఆరాధనకు వెళ్తున్నాం, కోటాలకు వెళ్తున్నాం అని చెప్తున్నాం. కానీ అంతకుముందు నేను దేవుని సన్నిధానానికి వెళ్తున్నాను అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం, ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ఇక్కడికి రావాలి. ఇది దేవుని సన్నిధి. ఈ దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుని సన్నిధానానికి వెళ్తున్నాను. మీకు ఒక మాట చెప్తాను. నిప్పుతో చెలగాట వాడితే ఏమవుతుంది? గాలిపోతుంది. అంతకంటే ప్రమాదకరమైనటువంటిది ఏంటంటే దేవుని సన్నిధి. చాలా జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా, పవిత్రంగా. ముందుకు చదువుదాం ఆ విషయాలన్నీ కూడా. కాబట్టి ఘనతా ప్రభావంతో నిండుకున్నటువంటి దేవుని సన్నిధిని దేవుని గ్రంథం చదివిస్తుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయము 18వ వచనం నుంచి మరికొన్ని వచనాలు చదువుదాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, భయపడి తొలగి మోషే నీవు మాతో మాట్లాడు, మేము విన్నాము. దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోదాం. అందుకు మోషే భయపడకూడదు, మిమ్మల్ని పరీక్షించటకును మీరు పాపము చేయకున్నట్లు ఆ భయము మీకు కలుగుటకును దేవుడు వేరు చేసినని ప్రజలతో, అమ్మో మేము భరించలేము, అమ్మో మేము చూడలేము, అమ్మో ఆయన సన్నిధిని మేము నిలబడలేము, దయచేసి నువ్వు మాత్రమే మాట్లాడు. దేవుడు మాతో మాట్లాడితే మేము ఏమైపోతాం? చెప్పండి, చనిపోతాం. ఆయన సన్నిధి అంత గొప్పదన్నమాట. ఆయన ఉండేటువంటి ప్రదేశం అంత గొప్పది, ఆయన దర్శనం అంత గొప్పది. కాబట్టి ప్రజలందరూ అంటారు, ఇశ్రాయేలు ప్రజలు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని ఇస్తూ దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు మోషేతో అంటారు, వద్దొద్దు, మేము వినలేం, మేము చూడలేం, దానితో మీరు మాట్లాడండి మాతో. చూడండి, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి దూరముగా నిలిచి, నువ్వు మాట్లాడు మాతో. ఒక దేవుడు మాట్లాడితే మేమేమైపోతాం? చనిపోతాం. అంత ప్రశస్తమైనటువంటిది, అంత మహోన్నతమైనటువంటిది. బాగా ఎండాకాలం మే నెల 45-46 డిగ్రీల సెంటీగ్రేడ్లో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. తీక్షణంగా చూడగలమండి, చెప్పాలండి, చూడగలమా? మే నెల మనకు వచ్చింది కదా 46 డిగ్రీల వరకు, కూడా ఇంకా పెరిగింది కూడా. లాస్ట్ ఇయర్ 46 డిగ్రీలు. అలాంటి దేవుడి సృష్టిలో ఉన్నటువంటి ఒక ఘోరాన్ని, ఒక సృష్టిలో ఒక భాగాన్ని మాత్రమే మనం చూడలేం. దేవుడిని ఎలా చూడగలం? దేవుడి సన్నిధిని ఎలా కట్టుకోగలం? అది వాళ్ళు అంటున్నారు, మేము చూడలేం, మేము వినలేం, మీరు మాతో మాట్లాడండి. ఒక
ఆ దేవుడి మాటలు మాట్లాడితే మేము చనిపోతాం అంటున్నారు. అంటే అంత ఘనతా ప్రభావంతో నిండుకున్నటువంటిది దేవుడి సన్నిధి. అలాంటి ఆలోచన కలిగి దేవుడి సన్నిధానానికి ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ చదువుదాం. దేవుని సన్నిధి ఎలాంటిదో రెండో పాయింట్. జీవ మార్గములను గూర్చి తెలియజేయున్నది. దేవుని సన్నిధి ఎలాంటిదండి? ఆ జీవ మార్గాన్ని గురించి తెలియజేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందండి? ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందండి? ఏం చెప్పబడుతుందండి? ఇక్కడ చెప్పే మాటలన్నింటిలో కూడా ఎవరు బోధించినా సరే ఏముంటుందండి అందులో? ఆ జీవ మార్గాన్ని గురించి తెలియజేసే విషయాలు ఉంటాయి. నువ్వు పరలోకానికి ఎలా వెళ్ళాలో తెలియజేసే విషయాలు ఉంటాయి. నువ్వు ఎలా బతికితే, ఎలా జీవిస్తే, ఎలా మాట్లాడితే దేవుడు నిన్ను దీవిస్తాడో, ఆశీర్వదిస్తాడో తెలియజేసే మాటలు వాడుకలు బోధిస్తారు. అంటే ఏ మాటలు చెప్తారు? జీవ మార్గాన్ని గురించి తెలియజేయబడతారు. ఇక్కడ దేవుని సన్నిధిలో ఏదో అరికలు వినడానికో పురాణం వినడానికో కాదు వస్తుంటా. జీవ మార్గాన్ని గురించి తెలియజేసే మాటలు ఇక్కడ బోధించబడతాయి. నువ్వు పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని గురించి ఇక్కడ బోధించబడుతుంది. అట్టి మాటలు ఇక్కడ బోధించబడతాయి. కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 16వ కీర్తన. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. జీవ మార్గాన్ని గురించి నువ్వు తెలియజేస్తావు. ఏం తెలియజేస్తాడట? అంటే దేవుని సన్నిధానంలో జీవ మార్గాన్ని గురించి తెలియజేయబడుతుంది. దేవుని సన్నిధానంలో జీవ మార్గాన్ని గురించి బోధించబడుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేది దేవుని మాటలు వినడానికి, జీవ మార్గాన్ని గురించి తెలియచేయడానికి. నువ్వు ఎటు వెళితే, ఏం చేస్తే పరలోకం వెళ్తావో అది తెలియచేయబడుతుంది. ఇక్కడ దేవుని సన్నిధి జీవ మార్గాల గురించి తెలియజేసేటువంటి సన్నిధి. మనకి ఈ లోకంలో చాలా రకాలైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఒక చోటకు వెళ్తే ఒకటి బోధించబడతారు, ఇంకో చోటుకు వెళ్తే ఇంకోటి బోధించబడుతుంది. కాలేజీకి వెళ్తే, స్కూల్కి వెళ్తే, లేకపోతే అంగన్వాడీ సెంటర్కి వెళ్తే, అంటే ఎక్కడికి వెళ్తే ఏది బోధించబడతాదో అక్కడ తెలియచేయబడింది. అలాగే దేవుని సన్నిధానానికి వస్తే ఏం బోధించబడుతుందట? జీవమార్గం. బైబిల్లో ఉన్నదంతా కూడా అదే. యేసు వారు అన్నారు కదా, నేనే సత్యమును మార్గమును జీవము. ఆయనే జీవం. 10వ అధ్యాయం అంటే ఆహారాసిన సువార్త, నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. అంటే జీవాన్ని గురించి తెలియజేసేటువంటి విషయం. ఒక మనిషి ఆత్మీయంగా ఎలా బతకాలో, ఒక మనిషి దేవునితో సాన్నిహిత్యం ఎలా కలిగి ఉండాలో, దేవుని సన్నిధానంలో ఎలా బతకాలో ఇక్కడ తెలియజేయబడుతుంది. అంత ప్రశస్తమైనటువంటిది, అంత మహోన్నతమైనటువంటిది ఏది? దేవుని సన్నిధి. నీ జీవితాన్ని మార్చేసేదండి. కొంతమంది చెప్తూ ఉంటారు సాక్ష్యం, మేము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మా బ్రతుకు మారిందండి, మా జీవితాలు మారేయండి. అలాగే వారి జీవితాలు కూడా కనబడతా ఉంటాయి. ముందు స్థితి, తర్వాత స్థితి. అవునండి, ఇక్కడికి వస్తే జీవితం మారుతుంది, ఇక్కడికి వస్తే బ్రతుకు మారుతుంది, ఇక్కడికి వస్తే మన స్థితి మారుతుంది. కనుక దయచేసి ఆలోచించండి. దేవుని సన్నిధి జీవ మార్గాల గురించి మనకు తెలియచేస్తుంది. మరొక వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 84వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలు చాలు. దేవుని సన్నిధి దీవెనకరం. దేవుని సన్నిధి ఎలాంటిదండి? దీవెనకరమైంది. ఇంటి దగ్గర కూర్చుని ఏవో మాటలు చెప్పుకునే కంటే, లేదా ఎక్కడో సెంటర్లో
కూర్చొని ఏదో కాలక్షేపం చేసే కంటే ఏవే మాటలు చెప్పుకునే కంటే దేవుని సన్నిధి దీవెనకరం. ఎంత దీవెనకరమట మరలా చదవండి. నీ ఆవరణలో ఒక దినము గడుపుట ఎంత శ్రేష్టం అంటండి, ఎంత వండర్ఫుల్లో, ఎంత దీవెనో. ఒక్క దినము గడపడం, కొంతసేపు గడపడం. 3 దినాలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క దినము గడపట ఎన్ని దినాలు కట్టండి? ఆ 3 రోజులకి అబ్బా 3 రోజులకి 3000 దినాలు కట్టలేదు. తమ కాయలేదు 3 రోజులు అయిపోయిన తర్వాత కట్టేనా? ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుని సన్నిధి అంత దీవెనకరమైనటువంటిదండి. చాలా మంది బద్దకిస్తారు, నిర్లక్ష్యం చేస్తారు, అశ్రద్ధ చేస్తారు, వెడదాములే అనుకుంటారు. దీవెన పోగొట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి? దీవెన పోగొట్టుకుంటున్నారు. దేవుని సన్నిధానంలో వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆయన సన్నిధానంలో కనిపిస్తే నాకు దీవెన, ఆయన సన్నిధానంలో నేను బ్రతికితే దీవెన, ఆయన సన్నిధానంలో కూర్చుంటే దీవెన. దేవుని సన్నిధి అంత గొప్పది, దేవుని సన్నిధి అంత ప్రశస్తమైనటువంటిది. దేవుని సన్నిధానంలో గడపడం దీవెన. ఆదికాండము ఒక ఆయన తన కుమారుడి గురించి వేడుకుంటూ ఉన్నాడు దేవుని దగ్గర. ఆ దీవెన తెలిసిన వ్యక్తి, ఆ ఆశీర్వాదం తెలిసిన వ్యక్తి తన కుమారుడి గురించి వేడుకుంటూ ఉన్నాడు. 17వ అధ్యాయం ఆదికాండం. దేవుని సన్నిధానంలో గడపడం దీవెన, ఆశీర్వాదం అనేటువంటి సంగతిని ఎరిగిన వ్యక్తి ఆయన. 17వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహింపు అని దేవునితో చెప్పగా, హాగరుకు పుట్టినటువంటి కుమారుడు ఎవరండి? ఇష్మాయేలు. అబ్రహాముకి హాగరుకు కలిగినటువంటి సంతానం. ఇష్మాయేలు పుట్టిన తర్వాత సమస్య వచ్చింది శారమ్మ గారికి, అబ్రహాం గారికి. ఎలాగైనా ఇంట్లో నుంచి తరిమేయాలి, వీళ్ళు ఉండకూడదు అనుకుని శారమ్మ గారు పట్టుబట్టారు. అప్పుడు అబ్రహాము పోతే పోనీలే, వాళ్ళు ఎలా బ్రతికితే బ్రతకనీలే అనుకోవటం లేదు. దేవునితో మనం చేసుకుంటున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఒకవేళ నేను విడిచిపెట్టేసినా ఎక్కడ బ్రతకాలంటే ఇష్మాయేలు నీ సన్నిధిలో ఉండాలి. నేను విడిచిపెట్టేసిన, నేను బయటికి పంపించేసిన ఇష్మాయేలు ఎక్కడ బ్రతకాలని అబ్రహాం కోరుకుంటున్నాడండి. ఎలా పడితే అలా పోతాను, ఎలా పడితే నా పని అయిపోయింది పోనీలే అనుకోవటం లేదండి. అబ్రహాము తెలుసు దేవుని సన్నిధానంలో ఉండే దీవెన, ఆశీర్వాదం అబ్రహాము గారు బాగా ఎదిగినటువంటి ఆయన. కాబట్టి ఇష్మాయేలు గురించి అబ్రహాము దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. అందుకనే దేవుడు కూడా అన్నాడు చూడండి, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహం అని దేవునితో చెప్పగా 20వ వచనం ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతను విస్తరింపజేసేదను. అతను 12 మంది రాజులను కనను, అతనిని గొప్ప జనముగా చేసేదను. అబ్బా దీవించాడండి. దేవుని సన్నిధానం ఏమున్నదండి? దీవెన ఉందండి. అబ్రహాం వేడుకున్నాడు, ఇష్మాయేలు జ్ఞాపకం చేసుకొని ఆయన విడిచిపెట్టేకు, నీ సన్నిధిలో బ్రతికే అవకాశం ఇయ్యి, నీ దగ్గర బ్రతికే అవకాశం ఇయ్యి. పూర్వకాలంలో రాజుల యొక్క పిల్లలు లేదా పెద్దల యొక్క పిల్లలు, గొప్ప వారి యొక్క పిల్లలు వాళ్ళు సరిగా లేకపోతే వాళ్ళని సరైన క్రమంలో పెట్టడానికి గురువుల దగ్గరికి అప్పగించేవారటండి. ఆశ్రమాలకి. ఎక్కడికట్టండి? ఆశ్రమాలు. ఇదిగో మీకు అప్పగిస్తున్నాను, నా కుమారుని ప్రయోజకుడిని తీసుకొచ్చి చేసి నాకు అప్పగించండి అని వారు ఏమైనా సరే, ఎంత బోధభాగ్యాలు కలిగినా సరే ఎక్కడికో తీసుకెళ్లి అరణ్యాల్లో విడిచిపెట్టేసేవారు. ఎందుకు? వారి ప్రయోజకులు కావాలనేటువంటి ఉద్దేశంతో. అబ్రహాం కూడా ఇష్మాయేలు ఎలా పోతే పోయేలే అనుకోవటం లేదు, నీ సన్నిధిలో బ్రతికేటట్లు ఇష్మాయేల్ని దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, ఇష్మాయేల్ నీ సన్నిధానంలో బ్రతికేటట్టు చేయని ఆయన దేవుడు కూడా ఒప్పుకున్నాడు. ఓకే, నేను అతన్ని ఆశీర్వదిస్తున్నాను, అతన్ని విస్తరింప చేస్తాను, అతన్ని అభివృద్ధి పరుస్తాను అని దేవుడు కూడా చెప్తున్నాడు.
కాబట్టి అంటే దేవుని సన్నిధి ఎంత గొప్పది, ఎంత ప్రశస్తమైనది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమాకాండం 3వ అధ్యాయం ఇందాక సహోదరులు చదివారు. ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా అండి? నా గొంతే ఆల్టర్నేటివ్, అంతేనా అమ్మా? అయ్యి ఆల్టర్నేటివ్ ఏమీ లేదట. మరి ఏది ఆల్టర్నేటివ్? నాకు కొంచెం పెంచాలి అంతే. సరే, 3వ అధ్యాయం నిర్గమాకాండం. మోషే మిద్యానారణ్యంలో గొర్రెలు మేపుతున్నాడు. అతనికి ఒక సందర్భం కనబడింది. అక్కడ పొద కాలిపోలేదు. ఏంటో విచిత్రం చూడడానికి వెళ్ళాడు. అక్కడ వినబడుతున్నటువంటి మాటలు 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వెంట చూచదని అనుకోను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుడు యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అతను చిత్తం ప్రభువును. అందుకు ఆయన దగ్గరకు రావద్దు. చదవండి అమ్మా. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము. నీవు నిలిచి ఉన్న స్థలము చాలు. ఎలాంటిదండి దేవుని సన్నిధి? చెప్పండి, అందరూ చెప్పండి అబ్బా. ఎలాంటిదండి? ఆ పరిశుద్ధ ప్రదేశం, దేవుని సన్నిధి. అంటే దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధం. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడటండి? మీ దేవుడైన యెహోవాకు నేను ఏమంటున్నాడు? పరిశుద్ధులను. కాబట్టి మీరు కూడా అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పే లేవియా కాండంలో. దేవుడు పరిశుద్ధుడు. మరి ఆయన ఉన్నటువంటి స్థలం, ఆయన ఉన్నటువంటి సన్నిధి ఎలాంటిదంటండి? పరిశుద్ధమైనది. మోషేతో చెప్తాను, నువ్వు ఎలా పడితే అలా రావడానికి వీలు లేదు. నీ కాళ్ళ నుండి నీ చెప్పులు విడవము. బయట వదిలేశారని అందరూ ఎవరో పట్టుకోరు కదండి. ఓకే, నీ కాళ్ళ నుండి ఏమి వదలాలటండి? నీ చెప్పులు విడుచు. నువ్వు వచ్చినటువంటి ప్రదేశం పరిశుద్ధ ప్రదేశం. అంటే దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధమైనది. చెప్పులు మాత్రమే కాదండి, నీలో ఉన్న మలినాలను కూడా విడిచిపెట్టి లోపలికి రావాలి. నీ అంతరంగంలో ఉన్న మలినాలు. ఒకవేళ చెప్పులు అన్నాడు, చెప్పులకు మలినాలు అంటుకుంటాయి కాబట్టి బయట విడిచిపెట్టాలి. అది కారణం. ఏ ఓడి తొక్కుకొస్తాం కాబట్టి వాటితో రావద్దు, నీట్గా ఉండాలని. కానీ మన హృదయంలో ఉన్న ఎవరో తెలుస్తుందండి, అది విడిచిపెట్టి రావాలండి. పరిశుద్ధ ప్రదేశం దేవుని సన్నిధి. చాలా జాగ్రత్తగా రావాలి. కనుక అంటే దేవుని సన్నిధి ఎంత గొప్పది. 4వ పాయింట్ రాసుకోండి. పరిశుద్ధ ప్రదేశము. దేవుని సన్నిధి ఎలాంటట? ఆ పరిశుద్ధ ప్రదేశము. పరిశుద్ధ ప్రదేశం. దేవుని సన్నిధి పరిశుద్ధ ప్రదేశం. ఎలా పడితే అలా రాకూడదు. చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా. ఆ వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా రావాలి. దేవుని సన్నిధి పరిశుద్ధ ప్రదేశము. ప్రారంభించేటప్పుడు అడిగాను, ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి ఉంటుందా? ఇక్కడే ఉంటుందా? ఎక్కడికి వెళ్ళినా ఉంటుందా? ఇక్కడే ఉంటుందా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉండదా? ఉంటుందా? ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆటో ఎక్కి సామలకోట వెళ్ళాం, మధ్యలో ఉన్నదా? ఉన్నదా లేదా చెప్పాలా? 139వ కీర్తన దావీదు మహారాజ్ చెప్తున్నాడు దేవుని సన్నిధి ఎక్కడెక్కడ ఉంటాదో. 7వ వచనం నుంచి చదువుదాం. నీ ఆత్మ యొద్ద నుండి ఆ పదం వాడాడు చూడండి. నీ సన్నిధి నుండి నేను ఆకాశంలోకి ఎక్కినను అక్కడ ఉన్నావు. ఒకవేళ పాతాళంలో ఉన్నా సరే అక్కడ ఉన్నావు. ఒకవేళ రెక్కలు కట్టుకొని సగత్తు దిగంతములలో నివసించను, అక్కడనే నీ చేయి నన్ను, నీ కుడి చేయి నన్ను. అంటే దేవుడు లేని స్థలం ఏది లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఉన్నాడండి ఆయన. ఆయన సన్నిధి ఉందా? ఎక్కడైనా జాగ్రత్తగానే ఉండాలి మనం.
ప్రతి చోట దేవుడు నన్ను చూస్తున్నాడు, ప్రతి సందర్భంలో దేవుడు నా మాటను వింటున్నాడు. ఆ పైన చెప్తున్నాడు, మాట నా నాలుకకు రాకమునిపే అని నీకు తెలుసు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మాస్టర్ క్లాసులో ఉన్నప్పుడు ఒకలాగా ఉండాలా, క్లాసులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాగా ఎగరగొట్టేయాలి. ఎగరగొట్టేస్తారా పిల్లలు? మొత్తం పందిరేసేస్తారండి. అలాంటిది కాదండి. దేవుని సన్నిధి చాలా జాగ్రత్తతో ఉండవలసింది. మీకు ఇదివరకు వచ్చినప్పుడు కూడా చెప్పాను. ఓ చిన్న ఉదాహరణ, నక్క భూమి దగ్గర అప్పు చేసిందట. ఏం దాని అప్పు చేసింది చెప్పాలా? ఆ భూమి దగ్గర నక్క అప్పు చేసిందంట. ఏదో షరత పెట్టింది, 4 రోజులు పోయేకి ఇచ్చేస్తానని. మనం చెప్తాం కదా, షరత పెడతాం కదా, అమ్మ డబ్బులు అవసరం, 4 రోజులు పోయే చెప్తాను, సంవత్సరం తర్వాత కానీ ఇవ్వం. నెల అంటాం కానీ ఏమివ్వండి, ఆ సంవత్సరం అంటే అవసరం అలాంటిది. సరే అప్పు చేసింది, నెల అయిపోయిన తర్వాత భూమి అడిగింది, నక్క నా అప్పు తీర్చాను. తీర్థంలో కంగారు పడుతూ ఇంకో నెల టైం అడిగింది. మళ్ళీ నెల అయిపోయింది, మళ్ళీ అడిగింది. మరి అడుగుతాం కదా, మనమన్నా అడుగుతాం కదా. అడిగింది, ఇలాగ అడుగుతుంది, నక్క ఇవ్వటం లేదు, అప్పు ఏం చేయట్లేదు. ఎగ్గొట్టి వాళ్ళు అలాగేనండి, ఎవరండి ఇవ్వటం లేదు. ఇంకా నక్కకి ఇసుకెత్తింది, ఈ భూమి ఎక్కడికి వెళ్ళినా అడుగుతుంది. నేను కనపడకుండా దూరంగా పోయి దోకోవాలనుకున్నది. అక్కడ ఈ భూమికి కనపడకుండా దూరంగా పోయి ఎక్కడికో ఇంకా గడి అరణ్యంలోకి పోయి దోకోవాలనుకున్నది. వాళ్ళు వెళ్ళింది, ప్రయాణం చేసి చేసి అలిసిపోయి ఎక్కడో మూల దాక్కున్నారు. నక్క నా అప్పు తీర్చమని మాట అనమాట. ఏంటి ఎంత నవ్వడం కాదండి, నేను ఏంటి ఎంత దూరం వచ్చేసినా అలసిపోయినా ఇదేట్లా బాబు, మరి భూమి ఎక్కడ లేదు. నక్క తెలివి తక్కువతనం అని మనం అలాగే అనుకుంటాం. ఇక్కడ లేడు దేవుడు, ఎక్కడో. హైందవులు అయిన వారు అంటే హైందవులు కాదు, అందరూ అంతా బాగానే తిరిగి వస్తారు. అక్కడ గుడి కనపడగానే అక్కడే దేవుడు, ఇంకెక్కడ అక్కడ వరకు అంటా వస్తాడు. ఆ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గోడకే అక్కడ పెడేస్తారండి. అంటే అక్కడ వరకు దేవుడు లేడు, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు, తీసుకుంటాడు. అంటే ఎక్కడ లేడండి దేవుడు. దావీదు మహారాజు అంటున్నాడు, నీ దగ్గర నుంచి అసలు నేను ఎక్కడ పారిపోగలను నక్కలాగా పారిపోలేమండి. ఎక్కడికి పారిపోగలను? నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ. అంటే దేవుని సన్నిధి లేనటువంటి ఐదో పాయింట్, దేవుని సన్నిధి లేని ప్రదేశం లేదు. ఏదో పురాణాల్లో ఆయన ఎవరో చెప్పారట, ఇందు గలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదక చేసినా అందందే గలడు. భక్త ప్రహ్లాద హిరణ్యకశిపుడితో చెప్తున్నాడు, అంటే దేవుడు లేని స్థలం ఏది లేదు, నేను ఎక్కడికి పోలేను, ఎక్కడికి తప్పించుకోలేను. దేవుడి యొక్క ప్రశస్తత, దేవుడి యొక్క సన్నిధి అంత గొప్పతనం, అంత మంచిది, అంత పరిశుద్ధమైనది, అంత ప్రభావమైనటువంటిది. దేవుడి సన్నిధి దీవెనకరమైనటువంటిది, ఆశీర్వాదకరమైనటువంటిది అనే సంగతి నాకు అర్థం కావాలి. అది మొదటి పాయింట్. అంటే దేవుడి సన్నిధి యొక్క గొప్పతనం, దేవుడి సన్నిధి యొక్క ప్రశస్తత అంత గొప్పది. ఈ ప్రశస్తత, ఈ గొప్పతనం అర్థం కాని వారు దేవుని సన్నిధి యొక్క ప్రశస్తత, తెలియక ప్రవర్తించుట. ఏం తెలియకండి, ఆ దేవుడి సన్నిధి యొక్క ప్రశస్తత తెలియకపోతే, గొప్పతనం తెలియకపోతే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామని. ఇంకా చెప్పాను కదా, మాస్టర్ లేరు అంటే పిల్లలు అట్లా ఉంటారు, మాస్టర్ ఉన్నారు అంటే ఒకలా ఉంటారు. దేవుడి సన్నిధిలో దేవుడు ఉన్నాడు, దేవుడి సన్నిధి ప్రశస్తమైనది, గొప్పది అంటే మన ప్రవర్తన ఒకలాగా ఉంటారు. లేకపోతే
అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారు అంటే పిల్లలు ఎలా కొడతారండి? ఉన్నాకప్పుడు తీర్పు వదిలేసేస్తారండి. అంటే ఉన్నారు ఏదో కొద్ది భయమన్నా అమ్మా నాన్న లేదు మన ఇష్టం రా. దేవుడి సన్నిధిలో దేవుడు ఉన్నాడు, దేవుడి సన్నిధి ప్రశస్తమైనది అని అర్థం కాని వారు ఎలా ప్రవర్తిస్తారు అంటే ఈ స్థలాన్ని లేకపోతే దేవుడి సన్నిధిని ఎలా తీసుకుంటున్నారో, ఎలా భావిస్తున్నారో గ్రంథం ఏం చెప్తుందో చదువుదాం. అంటే దేవుడి సన్నిధి యొక్క ఆ స్థితిని ఎలాగ తీసుకుంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 32, 33 వచనాలు చదువుదాం. ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానములకే కర్త గాని అల్లరికి కర్త కాదు. నేను చెప్పేటువంటి ఒకటో పాయింట్ ఏంటంటే దేవుని సన్నిధి కాలక్షేమం కొరకు దేవుడి సన్నిధి ఎందుకు కాదటండి? దేని కొరకు కాదటండి? కాలక్షేమ స్థానాలు ఏమన్నా ఉంటాయా? ఉంటాయండి? మీకు తెలుగులో అర్థం అవ్వలేదు. టైం పాస్. తెలుగులో అర్థం అవ్వలేదు, ఈజీగా అర్థం అవుతుంది. టైం పాస్ ఏంటంటే టైం పాస్. ఏమన్నా ఉంటాయండి స్థలాలు? ఉంటాయండి. అంటే కొంతమంది కొంచెం అక్కడ ఒక 10 మంది కూర్చుంటారు. ఏదంటే ఏ ఊసిపోక వచ్చారు, ఎందుకు వచ్చారటండి? ఇంటి దగ్గర ఏం ఊసిపోవట్లేదు అందుకు వచ్చారు. అంటే టైం పాస్ కొన్ని ఉంటాయి. కాలక్షేపానికి ఏవో మాట్లాడుకోవడానికి, లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడానికి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో ఉన్న విషయాలన్నింటినీ గ్రహించి వారి పరిస్థితులన్నీ అర్థం చేసుకుని ఆ మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానములకే కర్త గాని దేనికి కర్త కాదటండి? ఏవో మాట్లాడుకోవడానికి, ఆలోచన కార్యక్రమాలు చేయడానికి, కాలక్షేపంగా చెప్పడానికి దేవుడి సన్నిధి కాదు. అది దేవుడి సన్నిధిలో అలా ఉండడానికి కాదు, అలా ప్రవర్తించడానికి కాదు. మన ఇష్టానుసారంగా ఇక్కడికి వచ్చి ఎలాగైతే అలా మాట్లాడుకునే అవకాశం లేదు. ఏం చేస్తే అదే చేసే అవకాశం లేదు. కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని విధానం ఉంటుంది. అంతే తప్ప లోకంలో కాలక్షేపంగా గడపడానికి కొన్ని స్థలాలు ఉన్నాయి. క్లబ్లు, పార్కులు ఉన్నాయండి. మనకైతే లేవు. సిటీలో అయితే ఏముంటాయండి? పార్కులు, లాఫింగ్ క్లబ్ అంటండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ నవ్వాలన్నా నవ్వుతారు. అది వ్యాయామం, అది కాలక్షేపం. చూడాలి ఎప్పుడు టీవీలో కట్టాను. కాలక్షేపం లాఫింగ్ క్లబ్ అంటారు, లేకపోతే వ్యాయామాలు, అది కాలక్షేపం. పార్కులు ఉంటాయి, లేదా కొన్ని సెంటర్లు ఉంటాయి. బాగా పెద్ద పెద్ద సిటీలో అయితే ఇంకా ఎన్నో విచ్చలవిడిగా తిరిగే కార్యక్రమాలు ఉంటాయి. కానీ దేవుడి సన్నిధి అలాంటిది కాలక్షేపానికి ఏదో నాకు ఊసిపోగా టైం పాస్ అవడానికి వచ్చాను, కొంతసేపు ఇక్కడ గడపడానికి వచ్చాను కాదండి. దేవుడి వాక్యం వినడానికి వచ్చాను. జీవ మార్గాన్ని నిన్న చదువుకుంది కదా, జీవ మార్గాన్ని గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడికి కాలక్షేపంగా గడపడానికి నేను రాలేదు. దేవుడి సన్నిధి కాలక్షేపంగా గడిపేది కాదు. తర్వాత యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 13, 16 వచనాలు. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. చదువు
గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చి వారి రోకలు చల్లివేసి పడద్రోసి పావులములము వారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి ఆ చదవండి. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని రెండో పాయింట్. దేవుని సన్నిధి వ్యాపార స్థలం కాదు, వ్యాపార స్థలం కాదు. దేవుని సన్నిధి ఏం కాదటండి, ఆ వ్యాపార స్థలం కాదు. అమ్మ అందరూ లేదంటారు, అందరూ లేదంటున్నారండి. మీరు వచ్చారు, కూర్చున్నారు, అక్కమ్మ డబ్బులు పెట్టారా, డబ్బులు పెట్టారా అంటే ఇక్కడే దొరుకుతారు. ఇంటికంతా తాళం వేస్తుంది. అడుగుతారండి, మీరు అడగకపోతే మంచోళ్ళే. ఓ చీటి అంటాడు వేస్తామంటండి. చేస్తారండి అంటే సిటీలో మరీ దారుణంగా ఉండదు. ఇంకా విమర్శించడం కాదు. ఈ బాప్టిస్ట్ చర్చ్, లోదరన్స్, ఆర్సిఎం చర్చిల్లో వ్యాపారం జరుగుతుంది. అంటే ఇక్కడికి వచ్చినటువంటి మీరేదో దేవుడి సన్నిధానికి ఒక ఫోటోలు తీసుకొచ్చారు, పాటేస్తారని తెలుసామా మీకు? మీకు తెలియదు. ఒక ఆమె తెచ్చారు, ఇంకో పాట ఆడతారని నా పాట అద్దులో అంటాడు ఒక వేస్తామంటండి. అది అంటే దేవుడి సన్నిధి ఏం చేయకూడదటండి, వ్యాపార స్థలం కాదండి. యెరూషలేము దేవాలయానికి యేసు ప్రభువు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన అక్కడ చూసేవాళ్ళు ప్రత్యక్షంగా ఏం చేస్తున్నారంటండి, గాడిదలు అమ్ముతున్నారు, గొర్రెలు అమ్ముతున్నారు. అంటే అక్కడ బలివ్వడానికి, బలర్పించడానికి రోకలు మారుస్తున్నారు, డబ్బులు మారుస్తున్నారు. రూపాయలు చిల్లర అన్నాడు, ఒక ఆయన చిల్లర తీసుకుంటున్నాడు, వేస్తున్నాడు. రోకలు మారుస్తున్నారు. రోకలు మార్చడం అంటే చిల్లర మార్చుకుంటున్నారు అన్నమాట. చిల్లర మారుస్తున్నారు దేవుడికి వెళ్ళడానికి. ఇలాగా వ్యాపార స్థలంగా చేస్తారు దేవుడి సన్నిధిని. చెల్లొచ్చండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతర వ్యాపారాలు ఏమి ఉండకూడదండి. నీ వ్యాపారాలు నీ ఇంట్లో, నీ వ్యాపారాలు, నీ పనులు, నీ భర్త నడుపులు, లేకపోతే నీ కూలి అవన్నీ ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత అవేమి వ్యాపార స్థలం కాదటండి. కొంతమంది దేవుడి సన్నిధిని వ్యాపార స్థలంగా కేవలం కొన్ని చోట్ల వ్యాపారమే జరుగుతుంది. దేవుడి సన్నిధానంలో వ్యాపారం పోకూడదని, వ్యాపారం కాకూడదని దేవుడి సన్నిధి. దేవుని సన్నిధి మహోన్నతమైనటువంటిది, జీవ మార్గాలను గురించి తెలియజేసేదండి. కాబట్టి ఒకవేళ ఏమన్నా ఉంటే నీ ఇంటి దగ్గర పెట్టుకో, ఏమన్నా ఉంటే నీ ఇంటి దగ్గర దాని గురించి ఆలోచించు. నీ ఇంటి దగ్గర దాన్ని విడిచిపెట్టి ఇక్కడికి రా. నీ వ్యాపారం ఇక్కడ కాదు. అమ్మ చీరలు అమ్మి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు కదా, దానికి పర్లేదండి. అంటే కొన్ని చోట్ల అమ్మాయి మొన్న కాకినాడ మంచి చీరలు తెచ్చారు, రాత్రి అయిపోయి వచ్చే ఎట్కారం కాదు, నిజమండి. అది మీరు నవ్వుతారు, నిజమండి. ఇక్కడ దొరుకుతారు అందరూనే. వ్యాపార స్థలం కాదండి. ఒకవేళ ఏదైనా వ్యాపారం ఉంటే ఇంటి దగ్గర కాదండి. దేవుడి సన్నిధి ఏం కాదండి, వ్యాపార స్థలం కాదు, వ్యాపార స్థలం కాదు. ఇంకొక ఆయన చదువుదాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం, 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. 7వ వచనం చదువుదాం. అంటే ఆరాధనకు కూడుకున్నారు. పౌలు గారు అక్కడికి వచ్చారు, దేవుని సేవకుడు. మరునాడు వెళ్ళిపోతాడు ఆయన. దేవుడి వాక్యం చెప్తున్నాడు ఆయన. ఎక్కువ సమయం గడిపాడు దేవుడి వాక్యం చెప్పడం. మేము కూడి ఉన్న మేడలో దీపం వెళ్ళడం. అప్పుడు ఐదుగాను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢనిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభావం వల్ల జోగి, అందరూ వినాలి, 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, 3వది దేవుని సన్నిధి విశ్రాంతి తీసుకున్నటకు దేవుడి సన్నిధి ఏం కాదటండి, ఏం తీసుకోవడానికి కాదటండి. ఆ దేవుడి సన్నిధి విశ్రాంతి
అంటే రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి రావట్లేదు మనం. అక్కడ పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఐదుకోన యవనస్తుడు నిద్రపోయి ఎంత నిద్రపోయేటండి అక్కడ మాట మాట్లాడు. గాఢ నిద్రపోయి నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయాడు. ప్రార్థనకు రావడం మొదలు ఒక అమ్మ గోడకి జాబడిపోతాడు. అంటే స్త్రీలే కాదు పురుషులు కూడా. అంటే స్త్రీలు అంటున్నారు మళ్ళీ నా మీద యుద్ధానికి వస్తారు. అంటే పురుషులు కూడా అంటే ప్రార్థనకు రావడమే మొదలు. ఒకవేళ కుర్చీలు ఉంటే ఆ ఎవరి కుర్చీలో మళ్ళీ కాళ్ళు పెట్టుకుని కాళ్ళు సలుపుతాయేమో అని కింద కూర్చుంటే పర్లేదు, కుర్చీలో కాళ్ళు ఆ కుర్చీలో పడిపోతారేమో అని భయం అవుతుంటారు నాకు. ఇక్కడేమో 5 కానీ యవనస్తుడు 3వ అంతస్తు నుండి పడిపోయి ఏమైపోయాడు. అమ్మ మీ అందరికీ వందనాలు. అక్కడ పౌలు గారు ఉన్నారు కాబట్టి బతికించారు. నేను తమ్ముడు బతికించగలమా అండి? అక్కడ ఎవరున్నారు? స్వస్థత వరం కలిగిన పౌలు గారు ఉన్నారు కాబట్టి పడిపోయిన యవనస్తుడిని ఏం చేశారండి? బతికించారు. ఒకవేళ మీరు ఎక్కడన్నా మేడగా ప్రార్థన పెడితే అలా మాత్రం ఒకవేళ మేము బతికించగలమండి. దేవుడి సన్నిధి విశ్రాంతి కొరకు కాదండి. దేని కొరకు కాదు? సిట్ రైట్ అంటారు. సిట్ రైట్ అంటే కరెక్ట్గా కూర్చోండి. సిట్ రైట్ సరిగ్గా కూర్చోండి. దేవుడి సన్నిధానంలో జాగ్రత్తగా కూర్చోవాలి. విశ్రాంతి ఎవరో ఉన్నారు మళ్ళీ ఒక జరగకపోతే జరగలేవేంటి గొడవ జరగాలని మళ్ళీ అది చోటించేవారు పెట్టుకోవడానికి కాదు. అంటే రెస్ట్ తీసుకోవడానికి కాదు, చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. దేవుడి సన్నిధి విశ్రాంతి తీసుకోవడానికి కాదు. 5 అనేటువంటి యవనస్తుడు నిద్రాభారం వల్ల జోగి పడిపోయాడు. కానీ పౌలు గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరిగింది? బ్రతికించగలిగారు. నేను బ్రతికించలేను. తమ్ముడు గారికి ఒక శక్తి ఉన్నదేమో నాకు తెలియదు, ఆయనకి లేదు అక్కడ. కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాలి. 4వ పాయింట్ చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దేవుడి సన్నిధిని చాలా మంది ఎలా వినియోగించుకుంటున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. నాకు తెలియవచ్చును. 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా? 4వ పాయింట్. దేవుని సన్నిధి అసూయ కలహము కొరకు కాదు. అంటే దేవుని సన్నిధానానికి వచ్చే వారిలో ఏముండకూడదు? అసూయ ఉండకూడదు, ఇంకే ఉండకూడదండి. గొడవలు ఉండకూడదండి. కలహాలంటే గొడవలు అంటే దేవుని సన్నిధి గొడవలాడుకోవడానికి అసూయ పడడానికి వచ్చే స్థలం కాదండి ఇది. దేవుని సన్నిధి పవిత్రమైంది. అసూయ పడడానికి కలహాల కొరకు కాదండి. కొరింథీ పట్టణంలో కొరింథీ సంఘంలో ఉన్నాయి. మీలో కలహములు కలవని నాకు తెలిసింది. పౌలు గారు రాస్తున్నారు మీలో కలహాలు కలవు, మీలో అసూయ ఉన్నది. ఒకవేళ కలహాలు అసూయ ఉంటే మీరు ఏ సంబంధమైన మనుషులు? ఆత్మ సంబంధమైన మనుషులు కాదు. ఏ సంబంధమైన మనుషులు అండి? మీరు శరీర సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన మనుషులు. అంటే కలహాలు పడేవారు, అసూయ పడేవారు దేవుని సంబంధులు కాదు. ఎవరో మనకంటే బెటర్గా ఉన్నారు, మనకంటే బాగున్నారు, మనం చూసి ఏం చేయాలండి? మనకంటే బెటర్గా ఉన్నారు చూసి ఏం చేయాలండి? ఏడుతారని కొంతమంది. అంటే అసూయతో ఏం చేస్తారండి? దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, సంతోషించారండి. కలహాలు ఉండకూడదండి. ఏముండకూడదండి? కలహాలు ఉండకూడదు. అంటే గొడవలు ఉండకూడదు. నువ్వు గొడవ పెట్టుకుని దేవుని సన్నిధానానికి వచ్చి ఎలా గడపగలవు? నువ్వు గొడవతో దేవుని సన్నిధానానికి వచ్చి ఎలా గడపగలవు? యేసుప్రభువు అంటే చూడండి, మత్తయి రాసిన సువార్త
మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నువ్వు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా నీ మీద నా సహోదరుడికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకములకు వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో అటు తరువాత వచ్చి నీ అర్పణమా ముందు బయటే సమాధానపడు, అప్పుడు లోపలికి సమాధానంతో లోపలికి రా, గొడవతో లోపలికి రాకు, సమస్యతో లోపలికి రాకు, అసూయతో దేవుడి సన్నిధానానికి రాకు, సమాధానపడరా. ఒకవేళ నీ సహోదరుడితో నీ సహోదరితో ఏవైనా సమస్య ఉంటే బయటే, అంతే తప్ప లోపలికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది కొన్ని ప్రత్యేక స్థలాలు ఉంటాయి. నేను ఇక్కడే కూర్చుంటాను అంటే రిజర్వేషన్ ప్లేసెస్ అన్నమాట. ఒకవేళ తేడా వచ్చి ఆ రోజున అక్కడ ఎవరైనా కూర్చుంటే నేను కూర్చుంటానో తెలియదా? తర్వాత వాళ్ళకి ఇష్టం లేని రోజు కూర్చుంటే సమాధాన పడాలట. ఎలా పడాలటండి? అంటే బయటే, అంటే లోపలికి రాపడాలి. అలాంటి మనసుతో వచ్చి నువ్వు దేవుడి సన్నిధానంలో ప్రశాంతంగా గడపలేవు. మనసులో ఏదో ఉంటుంది, దేవుడి సన్నిధానంలో ప్రశాంతంగా గడపలేవు, వాక్యాన్ని వినలేం, దృష్టి పెట్టలేం, మనసు నడపలేం, మన ఆలోచన అంతా వేరేగా ఉంటుంది. కాబట్టి దేవుడి సన్నిధానంలో అసూయ కలహం ఉండకూడదు. దేవుడి సన్నిధి పరిశుద్ధమైనది. అక్కడికి వచ్చేటప్పుడే దాని యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకోవాలి, దాని శ్రేష్టతను తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఇక్కడికి రావడం వల్ల నీకు ప్రయోజనం, మేలు జరుగుతుంది తప్ప ఎందుకో వచ్చాను ఏదో చేశాను అంటే ఉపయోగం ఏమీ ఉండదు. అంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి స్థలం కాదు, ఏదో గడిపేరుగా అనేటువంటి స్థలం కాదు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 21వ వచనం. ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. ఎవరకండి? ఏ దశలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును కాలము గడుపుతున్నారు. అంటే ఏదో కాలక్షేపానికి, ఇందా చదువుకున్నాం కదా, ఏదో కాలక్షేపానికి ఏదో విషయాలు నేర్చుకున్నాం, ఏదో విషయాలు చెప్పుకున్నాం కాదండి. ఏదో కాలక్షేపానికి వచ్చేటువంటి సన్నిధి కాదండి. అందుకే పౌలు గారు ఓ మంచి ప్రసంగం చేశారు. వారి యొక్క ఆను పాను కనిపెట్టి వారి ఉద్దేశాలు ఎరిగి నిజమైన దేవుడి గురించి అక్కడ ఉందని చెప్పారు. మీరు తెలియక దేవుని యందు అతిశయం కలిగి ఉన్నారో, తెలియక ఏ దేవుడిని ఆరాధిస్తున్నారో, ఇదిగో ఆయనే ఈయన. తెలియబడిన దేవుడికి ఆరాధన చేస్తున్నారు వాళ్ళు, ఇదిగో ఈయనే ఆయనని గొప్ప ప్రసంగం చేశారు ఏథెన్స్ పట్టణంలో. కనుక ఏదో కాలక్షేపం కొరకు, వృధా ప్రయాస కొరకు దేవుని సన్నిధానానికి రాకూడదు. దేవుని సన్నిధి ఎందుకొరకు, లేకపోతే దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి, లేకపోతే ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి, ఎందుకు వస్తున్నా మీరు చెప్పండి. ఇప్పుడు ఎందుకు రాకూడదో నేను చెప్పాను. కాలక్షేపం కోసం రాకూడదు, ఫ్యాన్ ఉంటుంది, బాగుంటుంది, నిద్రపోవచ్చు అనడానికి రాకూడదు. చక్కని పాల్గొచ్చు, టైల్స్, ఆ టైల్స్ బాగుంటాయి కూర్చోడానికి,
లేకపోతే అక్కడ పురుషులు బెంచీలు ఉన్నాయి, హాయిగా కాళ్ళు పెట్టుకున్నారని ఎవరన్నా ఎక్కలేదు కదా, ఆ కాళ్ళు పెట్టుకోవచ్చు. కాలక్షేపం కాదు. ఎందుకు రాకూడదో చెప్పాను. ఎందుకు వస్తున్నా చెప్పండి మీరు ఇప్పుడు. అమ్మ ఎందుకు వచ్చారా? ఆయన రమ్మన్నారు కాబట్టి. చూపించండి ఆయన అంటారు ఒకసారి. అమ్మ ఏదైనా ఎందుకు వస్తున్నామండి? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి చెప్పాలి. నేర్చుకోవడానికి. ఎందుకు వస్తున్నా? ఏదో ఆయన రమ్మన్నాడు వచ్చామండి. ఏదో సాయంత్రం ఒక అందుకు పోతే పూర్తి చేయండి. ఒక అందుకు తాగేటట్టు, ఒక అందుకు పోస్తే ఏం చేసేటట్టండి తెలియదమ్మా మీకు? అయ్యో తెలియాలి ఎలాంటి అని. ఒక బాటసారి దారిని వెళ్ళిపోతున్నాడు. పూర్వకాలంలో హోటల్లో లేవండి, పిల్లగా హోటలు ఎక్కడ పడతాను, టిఫిన్ ఎక్కడ పడతాను, భోజనాలు హోటల్లో పూటకోళ్ళు ఉంది. ఏ ఇల్లు? పూటకోళ్ళ ఇల్లు. ఇప్పుడు 5 స్టార్ హోటల్ నిజమండి, దాని పేరే 5 స్టార్. ఆ పూటకోళ్ళ ఇల్లు అని ఉండేది. ఓ బాటసారి వెళ్ళిపోతున్నాడు, ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం సమయం అయింది. ఆ పూటకోళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ నాకు భోజనం ఉండు, వరహ అనేవారు. డబ్బులు కాదండి, రూపాయలు 10 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు కాదండి, వరహ. అమ్మ వరహ ఇస్తాను, నాకు మధ్యాహ్నానికి భోజనం పెట్టాను. బాబు ఇంకా చెప్తేనే ఉండేవారు. ఎవరు వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో. ఆకలిస్తే వండుతారనమాట. ఆవిడ వంట తయారు చేస్తుంది, ఈయనకేమో ఆకలి చేస్తుంది. సరే అమ్మ అన్నం అయిపోయిందా? బాబు ఇప్పుడే వార్చాను అన్నారు. ఏం చేసిందట? ఇప్పుడే వార్చాను బాబు అన్నారు. సరే అమ్మ అన్నం తర్వాత పెడితే కానీ ముందు గెంజేసేయన్నాడు. ఏమేసేయమన్నాడు? గెంజేసేయన్నాడు. సరే ఆవిడ గెంజేసింది. ఆవిడ గెంజి పోస్తా ఆవిడ మనసులో అనుకుంటుంది. ఆవిడ గెంజి పోస్తా ఆవిడ మనసులో అనుకుంటుంది. గెంజి తాగేస్తాడు, అన్నం వదిలేస్తాడు, నాకు అన్నం మిగిలిపోద్ది అని ఆవిడ అనుకుంటుంది. ఏమనుకుంటుంది? గెంజి తాగితే కడుపు నిండిపోద్ది కదా, గెంజి తాగేస్తాడు, అన్నం నాకు మిగిలిపోతే డబ్బులు వచ్చేస్తాయి అని ఆవిడ మనసులో అనుకుంటుంది. ఇప్పుడు ఈ తాగి కూడా అనుకుంటున్నాడు, నేను గెంజి తాగేస్తాను, అన్నానికి డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా, నాకు డబ్బులు మిగిలిపోతే ఒక అందుకు పోస్తే ఒక అందుకు తాగేయడం. మనం ఎందుకు వస్తున్నామండి? ఏంటి మనం ఎందుకు వస్తున్నామండి? అంటే ఒక్క కారణం, చాలా కారణాలు ఉన్నాయి. మీరే 2-3 కారణాలు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ఎందుకు వస్తున్నారా? ఎందుకు వస్తున్నారండి చెప్పాలి. ఎందుకు వస్తున్నారు? అంటే పురుషులు యవనస్తులు ఆదివారం ఎందుకు వస్తున్నారండి? మీరు ఆదివారం ఎందుకు వస్తున్నారు? ఒక కరెక్ట్ పదం చెప్పండి. చెప్పండి. ఆరాధన చేయడానికి వస్తున్నారటండి. ఏం చేయడానికి వస్తున్నారండి? ఇక్కడ దేవుడి సంఘానికి ఎందుకు? ఇక్కడ అయితే చెప్తున్నారా? మరి ఎందుకు వస్తున్నారండి? దేవుని ఆరాధన చేయడానికి వస్తున్నామండి. మనం దేవుడి సంఘానికి ఎందుకు వస్తున్నాం? దేవుని ఆరాధన మనం పుట్టించి పోషించి మన సమస్త అవసరాలను తీరుస్తున్నటువంటి ఆ మహోన్నతమైన దేవుడిని ఘనపరిచి ఆరాధన చేయడానికి వస్తున్నాం. మన సమస్త అవసరాలను తీరుస్తున్నటువంటి దేవుడిని ఏం చేయడానికి వస్తున్నామటండి? ఆరాధన చేయడానికి వస్తున్నాం. చదువుదాం చూడండి. దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నామట? యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. చదవండి బాబు. నియామక కాలం. నియామక కాలముల యందు యెహోవా సన్నిధికి ఎందుకు వచ్చారంటున్నాడు? ఆరాధన చేయడానికి. దేవుని సన్నిధానానికి మనం ఎందుకు వస్తున్నామట? ఆరాధించుటకు. ఆరాధించుటకు వచ్చాం. దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నామట? ఆరాధన చే. నియామక కాలముల యందు. మనకే నియామక కాలం ఆదివారం. దేవుని ఆరాధన ఎన్ని గంటలకి? 10 గంటలు. 10 గంటలేనండి. ఆదివారం నియామక కాలం. మనం నియమించుకున్నది. ఈ సమయంలో తండ్రి మేము నిన్ను ఆరాధిస్తున్నాం. దేవుడు వస్తాడండి? వస్తాడండి? మాట్లాడలేదు. వస్తాడండి? ఇక్కడ ఉంటాడండి ఆయన. ఒకవేళ 10 గంటల కంటే 9:45 నిమిషాలకే ఉంటాడండి.
దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నావు ఇక్కడ నువ్వు. ఏదో ఊరకనే కాలక్షేపం చేయడానికి, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి కాదు, వ్యాపారం చేయడానికి కాదు. దేవుణ్ణి నియామక కాలంలో ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ నియామక కాలాల్లో వారు దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకున్నారు. యేసు ప్రభు వారు పుట్టారు. ఆయన పుట్టినటువంటి జాడని జ్ఞానులు ఆకాశంలో చూశారు. ఏం కనిపించిందండి వాళ్ళకి? నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రం ఎలా నడిపిస్తే అలాగే వారు ప్రయాణమై వచ్చారు. వచ్చి ఒకవేళ రాజుగా పుట్టినటువంటి వ్యక్తి రాజమందిరంలో పెడతారని ఏ రోజు ఇంటికి వెళ్ళారు. ఏ రోజు కనుక్కున్నారు, ఎంక్వైరీ చేశారు. ఏ రోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటినీ తిరగవేసి ఆయన బెత్లెహేములో పెడతారని చెప్పారు. మరలా తను ఎక్కినటువంటి ఒంటెలు ఎక్కి బెత్లెహేం ప్రయాణం అయ్యారు. చాలా కష్టమైనటువంటి పని, చాలా ప్రయాసంతో కూడుకున్నటువంటి పని. ఏదో ఈజీగా ఆటో ఎక్కి, బస్సు ఎక్కి, ట్రైన్ ఎక్కి వెళ్ళేటువంటి ప్రయాణ సౌకర్యాలు అప్పుడు లేవు. ప్రయాణ సాధనాలు లేవు. కష్టమైనటువంటి పని. ఎక్కువ జనాలు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ప్రయాణం చేసే పని. వాళ్ళు ఎందుకు వచ్చారండి? మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త. మనం దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నాం? 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోరమును ఆయనకు కానుకలుగా సమర్పించరు. అంటే దేవుని ఆరాధించడానికి వచ్చారు, ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు. మొక్కి అనేటువంటిది ఆరాధన. మొక్కి అక్కడ ఆ పదం వాడాడు చూడండి, సాగిలపడి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం అంటే ఆరాధించడానికి వస్తున్నాం. మనం దేవుని ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాం. దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధానంలో మనం కూడుకుంటున్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయం. ముప్పై వచనాన్ని చదువుదాం. పాత నిబంధన గ్రంథంలో 383వ పేజీ. దావీదును దీర్ఘదర్శియకు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఏం చేశారట? ఆరాధించి. మనం ఏం చేయడానికి వస్తున్నామండి? దేవుణ్ణి ఆరాధించడం. పాటలు పాడి, పాడేలా పాటలు పాడతాం. పాటలు పాడి వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని కానుకలు సమర్పించి దేవుని ఆరాధించడానికి వస్తున్నామండి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలో నాకు అర్థం కావాలండి. నేను దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను అనే సంగతి నాకు అర్థం కావాలి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామో అనేటువంటి ఆలోచన ఉండాలి. అలాంటి మనసుతో దేవుని సన్నిధానానికి రావాలి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. ఈ దినవృత్తాంతాల తర్వాతే ఉంటుంది. ఎజ్రా, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. 8-9 వచనాలు. 407వ పేజీ. వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పి ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయులకు ఎజ్రాయును
జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రసిద్ధ జనులతో ఎందుకు వస్తున్నామట? 8వ వచనం, ఇటువలనే వారు దేవుని గ్రంథము స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పి. 2వ పాయింట్, దేవుని మాటలు వినడానికి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం అంటే దేవుని మాటలు వినడానికి. ఎవరి మాటలు వినడానికండి? ప్రసాద్ గారి మాటలో, కృపానంద గారి మాటలో కాదు, కేవలం సాధనాలు. ఒక లెటర్ రాయడానికి ఒక పెన్ ఎలా సాధనం అవుతుందో, ఒక ఊరు వెళ్ళడానికి ఒక వాహనం ఎలా సాధనం అవుతుందో, దేవుని మాటలు చెప్పడానికి మేము సాధనాలం. కానీ ఎవరు మాటలు వింటున్నామంటే దేవుని మాటలండి, సొంత మాటలు కాదు. ఇక్కడ దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వినడానికి వస్తున్నాం. అక్కడ ఎజ్రా శాస్త్రి గారు దేవుని మాటలు చదివి వినిపిస్తే ప్రజలు ఏడ్చారట. ప్రజలు ఏడ్చారట. ఎందుకు ఏడ్చారట? ఎందుకు ఏడ్చారట? అమ్మ, మీరు ఎప్పుడన్నా ఏడ్చారా? మీరు ఎప్పుడన్నా ఏడ్చారా? ఎందుకు ఏడ్చామండి మేము? ఏడ్చారమ్మా? ఎప్పుడన్నా ఏడ్చారా? దేవుని మాట మనసుకు తగిలితే ఏడుపు వస్తుందండి, దుఃఖం వస్తుందండి. నేను ఇలా ఉన్నానా? నా పరిస్థితి ఇలా ఉందా? నేను ఇంకా మారలేదా? నేను ఇంకా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందా? ఈ మాటలు నా కోసమేనా? ఏడరండి, కోపడతారండి. మాస్టర్ నా కోసమే చెప్పాడు, నేను ఇంకా పడవు. ఏడవాలండి. ఒక దేవుని మాట నీకు అర్థమైతే, దేవుని వాక్యం నీకు అర్థమైతే, నాలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలండి? ప్రజలు ఏడ్చేరకండి. దేవుడు ఎలా చెప్తేనే అని చెప్పే వాళ్ళలో కూడా ఉన్నారండి. ఎలా చెప్పారకండి? వాళ్ళు బాగుగా చదివి ఎలా చెప్పారటండి? అర్థమయ్యేటట్లు చెప్పారటండి. ఎలా చెప్పారటండి? చెప్పే బాధకుల్లో కూడా ఉంటారు. బాగుగా చదివి ఎలా చెప్పారటండి? అర్థమయ్యేటట్లు. ఒక ఆయన చెప్తున్నాడు, రాముని తోక వివరణిట్లనియే అన్నాడు. ఏం అర్థం కాలేదు? మీకు అర్థం కాలేదు. రాముని తోక వివరణిట్లనియే కాదండి, రామునితో కపివరుడిట్లనియే. అప్పుడు అర్థమవుతుంది. తోక చెప్పడం ఏంటి? అర్థం కాలేదు. చెప్పేవాళ్ళు కూడా ఏం చెప్పాలండి? విశ్రాంతి కొరకు కాదండి. చెప్పేవాళ్ళు సరిగా చెప్పగలిగితే, వినేవాళ్ళు సరిగా ఉంటే ఆ మాట దేవుడి సన్నిధానంలో నేనేమో ప్రభు శిలువ వేసుకొని ఏడ్చారండి. ఇశ్రాయేలీయుల అపోస్తలుల కార్యాలు ఏడ్చారండి. ఆ ప్రభువును మేమా శిలువ వేసింది. పేతురు గారు ప్రసంగం చేశారు, మీరు శిలువ వేసిన ఈ యేసునే. ఎవరు శిలువ వేశారు? మేమేనా శిలువ? అవును, ఆయన మాట వినలేదు కాబట్టి మీరే శిలువ వేశారు. వాళ్ళకి అర్థమైందండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళ హృదయాల్లో ఏం చేయబడ్డదటండి? పొడవబడిందటండి. దేవుని మాటలు అర్థమైతే దుఃఖం వస్తుందండి. ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే దేవుని మాటలు వినడానికి. ఒకవేళ నిజంగా దేవుని మాటలు విని అర్థం చేసుకుంటే నా జీవితంలో మార్పు వస్తుందండి. క్రొత్త వ్యక్తులు కనబడతారండి, క్రొత్త జీవితం కనబడతారండి. ఆ పాత వ్యక్తి చనిపోతాడండి, ఆ పాత జీవితం పాతరైపడతాదండి, పాతి పెట్టబడతాదండి. అందుకు రావాలని దేవుని సన్నిధానానికి. నేను బయట అలాగే, లోపలికి వచ్చిన తర్వాత అలాగే ఉంటే ఉపయోగం ఏమి లేదండి. అంటే ఎప్పుడూ ఒకలాగే, ఎప్పుడూ ఒకే జీవితం, ఎప్పుడూ ఒకే విధానం, ఎప్పుడూ ఒకేలాగా కాదండి. చాలా మంది కొన్ని సందర్భాల్లో కొంతమంది అడుగుతూ ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు, వాళ్ళు మాట్లాడే మాటను బట్టి వాళ్ళు రావచ్చు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అండి అంటే, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎలా ఉండాలో లోకానికి తెలుసండి. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎలా ఉంటారో లోకానికి తెలుసండి. దేవుణ్ణి నమ్ముకున్న వారు చాలా జాగ్రత్తగా ఉంటారు, వినయంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, బాగా మాట్లాడతారు. ఎప్పుడు వస్తాయి అవన్నీ? దేవుని మాటలు విన్నప్పుడు. ఎప్పుడు వస్తాయండి? ఒక విద్యార్థి పరీక్షలో ఇవ్వబడినటువంటి ప్రశ్నకి సమాధానం ఎప్పుడు రాయగలండి?
ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఎప్పుడు రాయలేదండి. ఇక్కడ లెక్చరర్ గారు లేకపోతే ఇక్కడ మాస్టర్ బోధించినప్పుడు అది హృదయంలో ఎక్కించుకుంటే ఆ యువకుని ప్రస్తుతం ఏం చేయగలండి? పేపర్లు చదువుతాడు, పక్కోడికి చదువుతాడు, చదువుతాడు, ఆడు చూపిస్తాడేమోనని. అది మన పరిస్థితి. ఒకవేళ వింటే ఎవరికా రాకలేదు రూపాయలమ్మా బ్రహ్మాండంగా రాసేస్తారు. సంతోషం అండి, ఆనందం అండి దేవుడి మాటలు వింటే, సంతృప్తి అండి, సమాధానం అండి దేవుడి మాటలు వింటే, క్షేమంగా ఉంటామండి దేవుడి మాటలు వింటే. దేవుడి మాటలు వినడానికి మనం దేవుడి సన్నిధానానికి వస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము, అక్కడ కుటుంబం ఉన్నది, కొర్నేలి గారి కుటుంబం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి యొక్క కుటుంబం ఉన్నది. ఆయన ఇటలీ పట్టణంలో ఒక శతాధిపతి, అంటే రోమా సైన్యంలో ఒక అధికారి, ఆయన ఒక ఉద్యోగి. ఆయన కుటుంబం గురించి అధ్యాయం రాయబడ్డారు. 10వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 22వ వచనం చదువుతున్నాను. 22వ వచనం, అందుకు వారు దేవునికి భయపడి వాడును, యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని, పేతురు గారితో చెప్తున్నటువంటి మాటలు, నీవు చెప్పు మాటలు వినవలనని, పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పి నీవు చెప్పు మాటలు వినవలనని. ఎవరు చెప్పే మాటలు? అపోస్తలుడైన పేతురు గారు చెప్పే మాటలు వినడానికి కొర్నేలి కుటుంబం రెడీగా ఉంది. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు గారు వచ్చి ఎవరి మాటలు చెప్తారు? పరిశుద్ధ దూత వలన, అంటే దేవుడి మాటలు చెప్తారు. అంటే కొర్నేలి కుటుంబం ఎవరి మాటలు వినడానికి రెడీగా ఉన్నారట? దేవుడి మాటలు వినడానికి రెడీగా ఉన్నారో లేదో చదువుదాం. కింద ఉన్నారు రెడీగా. 23వ వచనం, వారితో కూడా అతడు లేచి, అంటే పేతురు గారు లేచి కొర్నేలి పంపినటువంటి మనుషులతో బయలుదేరి వెళ్ళాడు. చెప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళారు. మరునాడు అంటే కొర్నేలి ఉన్నటువంటి స్థలానికి వచ్చారు, ప్రవేశించారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండను. ఎందుకు కనిపెడుతున్నారటండి? పేతురు గారు వస్తారు, దేవుడి మాటలో చెప్తారు. కొర్నేలికి దర్శనం కలిగింది, దేవుడితో అతనితో మాట్లాడారు. పేతురు గారిని పిలిపించు, ఆయన దేవుడు వర్తమానం చెప్తారు అన్నారు. కొర్నేలి కొంతమంది మనుషులను యొప్పేకి పంపించి పేతురు గారిని పిలిపించారు. పేతురు గారితో చెప్పారు, ఇదిగో కొర్నేలి ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే మీ మాటలు వినడానికి. పేతురు వచ్చి పేతురు మాటలు చెప్పడం, ఎవరి మాటలు చెప్తాడు? ఆ దేవుడి మాటలు చెప్తాడు. ఈ రోజు నాకు ఎప్పుడు గారు పిలిపించారు, ఎవరి మాటలు చెప్తున్నారండి? ఆ దేవుడి మాటలు, దేవుడి గంటల్లో ఉండేటువంటి మాటలు, దేవుడి విషయాలు. ఎవరిని పిలిచినా సరే దేవుడి విషయాలు. పేతురు గారు వచ్చి దేవుడి విషయాలు చెప్తారు. అప్పుడు కొర్నేలి ఎలా ఉన్నారట? అతని ముఖ్య స్నేహితులు, అతని బంధువులు. ఎంత గొప్ప సంగతి అండి. అమ్మ మీ అందరికీ ఒక ప్రశ్న రా, అందరూ ఈ ఊరోళ్ళే ఉన్నారా, పై ఊరోళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పాలి మీరు. తమ్ముడు గారు అంటే నాకు ఎప్పుడో ఎన్నో రోజులు చెప్పే 15 రోజులు 20 రోజులు అయిపోతుంది. అంటే వీళ్ళకి కూడా చెప్పే ఉంటారు కదా, ఓ 15-20 రోజులు 3 రోజులు మీటింగ్ పెట్టుకున్నామని చెప్పారు. మీతో మీ బంధువులు ఎంతమందితో చెప్పారు? అప్పుడు చెప్పలేదా అమ్మ? చెప్పలేదండి బాబు. ఎవరు వస్తారు? మీ ఫ్రెండ్స్ ఎంతమందితో చెప్పారండి? ఎవరితో చెప్పారు? వెరీ గుడ్, చాలా సంతోషం. ఒకసారి చెప్పండి మాట్లాడు బాబు. వెరీ గుడ్, చాలా సంతోషం. మన ఇంట్లో పెళ్ళి అంటే ఎంతమందితో చెప్తాం?
మన ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే ఎంతమందితో చెప్తామండి? మన బంధువులతోనూ, మన ఇరుగు పొరుగు వాళ్ళతోనూ, మన నెలవారి వాళ్ళతోనూ, మన స్నేహితులతో అందరితో చెప్తామండి. కరోనాలో కూడా చెప్పలేదు మనం అలా. మన కరోనాలో రిస్ట్రిక్షన్ ఎవరికి? పెళ్ళిళ్ళు 2 ముగ్గురితో చేస్తారండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పొత్తులు గారు పెళ్ళి అయిపోయింది అంతే. దేవుని వాక్యం కొరకు అందరికీ గౌరవ పెట్టాడండి. ఎవరండి? కొన్నేది నేను మాత్రమే వినడం కాదు, నా కుటుంబం మాత్రమే వినడం కాదు, మేము మాత్రమే మేలు పొందడం కాదు. దేవుని వాక్యం ఉంటే ఏమొస్తుందట? మేలు ఎంతో చదువుకున్నా దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదం నేనొక్కడే పొందేయకూడదు, ఆ దీవెన నేనొక్కడే పొందేయకూడదు. అనేక మందిని పిలిపించాలి. తన ముఖ్య స్నేహితులను 23వ వచనం 10వ అధ్యాయం మరునాడు 24 మరునాడు వారు కైసరీలో ప్రవేశించి అప్పుడు కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు పేతురు గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వాక్యం విందామా? చూడండి కిందకి చదువుదాం. 32వ వచనం పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించము. అతడు సముద్రం తరుణంలో చర్మకారులైన సీమోను యొక్క తిరిగి ఉన్నాడని ఆయనతో చెప్పాడు. వెంటనే 33వ వచనం అంటే ఈయన చెప్తున్నాడు, వెంటనే నిన్ను పిలిపించుకుని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ ఏమిండానికి కూడుకున్నారుగా? ఆ దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధానంలో కూడుకున్నాం మేము. ఏదో కొన్నేళ్ళు గారు మంచి విందు చేస్తారని రాలేదండి. కొన్నేళ్ళు మంచి భోజనం పెడతారని శతాధిపతి ఏదైనా చేయడానికి మంచి బహుమానం ఇస్తారని రాలేదండి. మరి ఏ వినడానికి వచ్చేటండి? ఇప్పుడు దేవుని మాటలు వినడానికి ఇదిగో ఇక్కడ అందరం కూడుకొని ఉన్నాం. ఎంత మంచి సంగతి అండి. మీరు ఎంతమందికి చెప్పారో తెలియదు. అంటే కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో పల్లెలు కూడా పిలుచుకుంటారు. నాకు తెలిసిన కొంతమంది మా అక్క వచ్చిందండి, మీటింగ్ అని చెప్పానండి, మా అక్క వచ్చిందండి, మా తమ్ముడు వచ్చాడండి, మా పెద్దమ్మని పిలిచానండి, వచ్చిన వాళ్ళు ఉన్నారండి. దీవెనండి అంటే మనం మాత్రమే దీవెన పొందకూడదండి, ఇతరులకు కూడా చెప్పగలగాలండి. అందరినీ పిలవాలండి. అంటే దేవుని వాక్యం వినడానికి ఒక సంతోషకరమైనటువంటిదండి, ఒక ఆనందం, ఒక పండగ లాంటిదండి. దేవుని సన్నిధి అంటే ఒక పండగ లాంటిది ఈ కార్యక్రమం. మన ఇంట్లో ఏ పండుగ ఎలా జరుపుకుంటామో ఆనందంగా అంతకంటే గొప్పగా జరుపుకునేటువంటి కార్యక్రమం దేవుని సన్నిధి అంటే. కొన్నేళ్ళు ఎలా చేశాడండి, బంధువులు పిలిపించాడు, ముఖ్య స్నేహితులు పిలిపించాడు. పేతురు గారు వచ్చి చెప్పేటువంటి మాటలు వినడానికి వాళ్ళు ఎలా ఉన్నారటండి? రెడీగా. మనం చదువుతున్న 33వ వచనం వెంటనే నిన్ను పిలిపించింది, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేము అందరము దేవుని ఇక్కడ కూడి ఉన్నాము. మేము దేవుని మాటలు వినడానికి రెడీగా ఉన్నాం, మీరు చెప్పండి. పేతురు గారు చెప్పారు, ఆ కుటుంబం అంతా రక్ష పొందారు, రక్షించబడ్డారండి. అంటే దేవుని సన్నిధానానికి ఎందుకు రావాలంటే 2వ పాయింట్ దేవుని మాటలు వినడానికి. ఇక్కడ దేవుని మాటలు చెప్పబడతాయి, దేవుని గ్రంథం బోధించబడుతుంది. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. 27వ వచనం నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ అయినను యెహోవా నా దేవా, నీ దాసుడునైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొదలను ఆలకించింది. నీ దాసుడునైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రము రేయింపగలు తెరవబడి ఉండును గాక. అలా క్రిందకి చదివితే ఎక్కువ
మాటలు ప్రార్థన అనేటువంటిది కనబడతారు మనకి. మీరు తర్వాత చదవండి. దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నాం అంటే ప్రార్థన చేయడానికి. ప్రార్థన ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నామండి? మిమ్మల్ని ఎవరన్నా అడుగుతారమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? అదే చెప్తారు, ప్రార్థనకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అని చెప్తారండి? ప్రార్థనకి వెళ్తున్నాం. మీరు ప్రార్థనకి వెళ్ళలేదా అని అడుగుతారు ఒకవేళ మనం ఉండిపోతే. అంటే దేవుడి సన్నిధానానికి ఎందుకు వస్తున్నామంట? ప్రార్థన చేయడానికి. ప్రార్థనకు ఇంకో పర్యాయ పదం చెప్పండి. ప్రార్థనకి ఇంకో పర్యాయ పదం. ప్రార్థనకి ఇంకో పర్యాయ పదం వేడుకొనుట. వేడుకొనుట. ప్రార్థన ఇంకో పదం ఏంటండి? వేడుకొనుట. అంటే మన అవసరాలని దేవుని సన్నిధానంలో చెప్పుకోవడానికి వస్తున్నాం, ప్రార్థన చేయడానికి వస్తున్నాం. దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నాం అండి? ఆ ప్రార్థన చేయడానికి వస్తున్నాం. మీకు నా ప్రేమపూర్వక విన్నపం నేను వెళ్ళిన ప్రతి చోట చెప్తాను. ఒకవేళ సమయం కాకుండా ముందుగా వచ్చేసారు, ఏం చేయాలి? మోకరించి ఎంత దీవెన అండి. ఇంకేమద్దు. కొన్ని చోట్ల జరిగే చెప్తాను. ఆ తలుపు దగ్గర కొత్తగా ఉన్నాడు, ఇంకెవరు రాలేదు. ఇప్పుడు ఇంకెవరు రాకపోతే నువ్వు వచ్చావు కదా అంటే తలుపు దగ్గర జనకెళ్ళిపోతారండి. ఇప్పుడు ఎవరు రాకపోతే నువ్వు వచ్చావు కదా, నువ్వేం చేయాలి? ఎంత దీవెనండి. ఇంకా 10 నిమిషాలు పర్లేదు, మళ్ళీ వద్దాం. ఆ 10 నిమిషాలు ప్రార్థనలో గడుపు. పోయిన కష్టం ఏంటి? పోయిన ఇబ్బంది ఏంటి? ఒకవేళ వచ్చాం మొదటి ఏం చేయాలంటే మనం సహోదరులు వచ్చి ప్రారంభించడానికి ముందు ఆయన వచ్చి ఆయన ప్రార్థన చేసిన తర్వాతే చూద్దాం కాదండి. నువ్వు వచ్చి ప్రార్థన చేసుకో. నీ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటావు. ఒకవేళ కుటుంబ ప్రార్థన చేసుకుని అలవాటు ఉంటారు చాలా మందికి. అవన్నీ వెళ్ళే సంగతి. ఇక్కడ ప్రత్యేకంగా దేవుని సన్నిధానంలో ఏం చేయాలండి? ప్రార్థన చేయాలండి. మనం దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నామట? సొలొమోను రాజు చక్కని మందిరాన్ని కట్టించి దేవుని చిత్తాన్ని బట్టి చక్కని మందిరం నిర్మాణం చేసి ఆయన ప్రారంభం ప్రార్థనతోనే నిలవబడి ఏం చేశారంటే ఆయన ప్రార్థన అన్ని విషయాలు ఆ అధ్యాయం అంతా అదే అంటారు. ఆ అధ్యాయం అంతా 15వ వచనం చదువుతున్నాను. యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను యెరూషలేము యొక్క ప్రాకారమును 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం. ఇశ్రాయేలు సమాజికులందరూ చూస్తుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను ప్రార్థన మొదలెట్టాడు. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశమందైనను క్రిందనున్న భూమి ఎందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచుకుని నీ దాసుల విషయమే నీవు నిబంధన నెరవేర్చు కలిగినం చూపుచూ ఉండువాడవై ఉన్నావు. అదంతా మొత్తం ప్రార్థన. దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నాం అంటే ప్రార్థన చేయడానికి వస్తున్నాం. వచ్చే ముందుగా ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి. మోకరించి అవసరమైతే కన్నీళ్లు విడిచి మీ అవసరాల కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయండి. ప్రార్థన మన అవసరాలు తీరుస్తుందండి. తీరుస్తుందా? తప్పకుండా తీరుస్తుందండి. ప్రార్థన మన అవసరాలు తీరుస్తుంది. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ఏం చెప్పండి? దేవుడితో మాట్లాడే సాధనం అది. ఇంకేమీ లేదండి. దేవుడు నాకు ప్రత్యక్షమైనట్టు, దేవుడు కల్లో కనపడ్డాడు, ఇవన్నీ ఉట్టి విషయాలండి. చాలా మంది చెప్పే విషయాలండి. ప్రార్థన మాత్రమే నువ్వు దేవుడితో మాట్లాడే సాధనం. ప్రార్థన మాత్రమే. ప్రార్థనతోనే నువ్వు దేవుడితో డైరెక్ట్ గా తండ్రి దేవుడితో మాట్లాడుతున్నావు. ప్రార్థన దేవుడితో మాట్లాడే సాధనం. నీకు ఆయనకి వారధి ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధానానికి ఎందుకు వస్తున్నాం అంటే ప్రార్థన చేయడానికి వస్తున్నాం. ఒక్కరు ఏదో కాలక్షేపం చేయడానికి కాదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. 6:19.
నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యం ఉంచి నీ సేవకుడే నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. సొలొమోను గారు అన్నారు, నా ప్రార్థన ఆలకించిన ఆయన, నేను చేసే విన్నపాన్ని ఆలకించిన ఆయన, దేవా నీ సేవకుడును నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యం ఉంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను. సొలొమోను గారు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నాం? ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నాం, ప్రార్థన చేయడానికి వస్తున్నాను. ప్రారంభమే ప్రార్థనతో ప్రారంభం అవుతారు, మధ్యలో ప్రార్థన చేస్తారు, ముగింపులో ప్రార్థన చేస్తారు. అంతకుముందు నీవు మనసులో ప్రార్థన చేసుకో, మోకరించి ప్రార్థన చేసుకో. దయతో నన్ను క్షమించాలి అంటే క్రీస్తు ప్రభు సంఘాల్లో ఎలవట్లేదు. అదే పెంతుకొస్తూ గట్ట అయిపోయినండి, ఇంకా అలా వాక్యం గట్ట ఉంది, కానీ ప్రార్థన బలమైన సాధనం అండి. ఎన్నో కార్యాలనే జరిగించిన సాధనం అండి. వర్షం పడకపోతే ప్రార్థన ద్వారా ఏమైందండి? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడకుండా అయిపోయింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఒక దినమల్ల అస్తమించడం ఉదయించడం మానేశారు. అంటే ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి. ప్రార్థన శక్తివంతమైనది. నీ జీవితంలో కూడా కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి సన్నిధానానికి ప్రార్థన చేయడానికి వస్తున్నాం. అందుకనే 122వ కీర్తన 1వ వచనంలో దావీదు గారి దగ్గరికి ఆయన రాజ్యంలో ఉండే ప్రజలందరూ వచ్చి ఆయనతో ఒక మాట చెప్తున్నారు. చదివేయండి. 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు దావీదు గారితో ఆయన రాజ్యంలో ఉండే ప్రజలందరూ వచ్చి చెప్తున్నారు, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాం? నా దేవుని సన్నిధానానికి వెళ్తాం అని దావీదుతో చెప్తే దావీదు ఏం చేశాడంటే, వెళ్ళడానికి తీయలేదు అన్నాడా? ఏమన్నాడు ఎక్కండి? సంతోషించాడు. ఎందుకు సంతోషించాడండి? ఎందుకు సంతోషించాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. అక్కడ దేవుని సన్నిధి, అక్కడ దేవుని దీవెన, అక్కడ దేవుని ఆశీర్వాదం, అక్కడ దేవుని ఆరాధన, అక్కడ దేవుని ప్రార్థన. దావీదుకు అవన్నీ తెలుసు. అంటే దేవుని సన్నిధానంలో ఏమేమి జరుగుతాయో ఎవరు తెలుసండి? దావీదుకు తెలుసు. కాబట్టి ఆయన జనులు, ఆయన సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు మేము దేవుని సన్నిధానానికి వెళతామయ్యా అంటే దావీదుకు చెప్పలేని పట్టలేని సంతోషం కలిగిందటండి. నేను సంతోషించింది గనుక ప్రభువులకు ప్రియులారా, మరి దేవుని సన్నిధి ప్రశస్తమైనది, గొప్పది, మహోన్నతమైనది. ఆయన సన్నిధానంలో ఎలా గడపకూడదో నేర్చుకున్నాం, ఎందుకు వస్తున్నామో నేర్చుకుంటున్నాం. ఎందుకు రావాలండి? ఒకటి దేవుణ్ణి, రెండు ఆ దేవుని మాటలు వినడానికి, ఇక్కడికి వచ్చి ఏవో మాటలు వినడానికి కాదు, దేవుని మాటలు వినడానికి. మూడవది ఆ ప్రార్థన చేయడానికి మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాం. కనుక దేవుని సన్నిధానంలో ఉండేటువంటి గొప్పతనం, దేవుని సన్నిధానంలో శ్రేష్టత గుర్తించి దేవుని సన్నిధానానికి వద్దాం. ఒకవేళ ఏమన్నా ఉంటే ఆ బయటే విడిచిపెడదాం. మంచి మనస్సులతో, ప్యూరిటీ మైండ్ అంటే మంచి మనస్సులతో, ప్రశాంతమైనటువంటి మనస్సులతో ఈ సన్నిధానానికి వస్తే మనకు వేలు, మనకు దీవెన. ఆ చెప్పబడేటువంటి మాటలు ఎక్కడికి వెళ్తాయండి? హృదయాల్లోకి పెడతాయి. లేకపోతే చెత్త అంతా ఉంటుంది, ఏమీ వెళ్ళదు లోపలికి. ఒక కుళాయి ఏదైనా అడ్డుపడిపోయింది అనుకో, నీరు వస్తుందా? రానండి. ఆ అడ్డు తీసేయాలి, ఆ చెత్తను తొలగించాలి. ఇల్లు కడిగాం, నీరు పాటలేదు కన్నంలో నుంచి, ఏం చేస్తామండి? పుల్లట్టి క్లీన్ చేస్తాం, నీరు పోవాలి అందులోంచి. మన చెత్తను తీసేసుకుంటే దేవుని వాక్యం హృదయంలో పెడతారు. ఆ చెత్త బయట తీసేద్దాం, లోపలికి తీసుకురావద్దు. ప్రశాంతంగా వద్దాం, మంచి మనసుతో వద్దాం, దేవుని దీవెన పొందుకుందాం. దేవుని చిత్తమైతే మధ్యాహ్నం కొన్ని విషయాలు దేవుని సన్నిధానం గురించి ఆలోచన చేద్దాం. చక్కగా ఉన్న మీ అందరికీ అవకాశం ఇచ్చిన తమ్ముడు గారికి నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. చక్కటి విషయాలు
మనకు ఉపదేశించిన బట్టి